బోయినపల్లి సత్యనారాయణ సదాశివపేట ఎక్స్ చైర్మన్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షునిగా నాకు మా కాంగ్రెస్ పార్టీ తరఫున నియమించబడింది. అదేవిధంగా సదాశివపేట పట్టణ ప్రజల సౌకర్యార్థము మా యొక్క నాయకుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు, తూర్పు నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారు ప్రజల యొక్క బాగోగుల గురించి మరి వారి కష్టసుఖాల గురించి చూడమని చెప్పడంతో పట్టణంలో ఎలాంటి అసౌకర్యం లేకుండా చూసే బాధ్యత మాపై ఉంది కనుక మేము మొన్న సదాశివపేటలో గొల్లకి నంబర్ 16లో వార్డ్ నంబర్ 16లో ఎస్బీహెచ్ బ్యాంకు అపోజిట్లో రోడ్డు పైన సెట్ బ్యాక్ లేకుండా ఇవ్వకుండా మరి దాని పక్కనే ఒక లిఫ్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారి సోదరుడు చింత ప్రభాకర్ గారి సోదరుడు చింత గోపాల్ గారు ఈ యొక్క లిఫ్ట్ను ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా మేము జిల్లా కలెక్టర్ గారికి మరి మున్సిపల్ పురపాలక సంఘ కమిషనర్ గారికి మరి ఆర్డీఓ గారికి వాళ్లకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొన్న జిల్లా మీటింగ్లో పడిన మేము ఈ దాంట్లో చర్చిస్తే మున్సిపల్ కమిషనర్ తొలగిస్తా అని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు తొలగించకపోవడము ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది దౌర్జన్యం చేయబడుతుంది. సోదరులారా, సదాశివపేట పట్టణ ప్రజలకు తెలియజేయమంగా ఇది కందకం జాగా, ఇది సదాశివపేట ఉన్నటువంటి కందకం జాగా. మరి చింత ప్రభాకర్ ఏమో మాలకుంటను కబ్జా పెట్టిండు, తమ్ముడేమో కందకం జాగా కబ్జా పెడుతున్నాడు. అదేవిధంగా రవీంద్ర మోడల్ స్కూల్ ఉందో, రవీంద్ర మోడల్ స్కూల్ దాని అపోజిట్లో పడినే మరి చింత గోపాల్ గారు మరి ఒక బిల్డింగ్ కడుతున్నారు. అక్కడ 30 ఫీట్ల రోడ్డు ఉంటే దానికి 20 ఫీట్ల రోడ్డు చేసిండు. సెట్ బ్యాక్ లేదు, దాని పక్కన ఏం లేదు. అయినా మీ దౌర్జన్యాలకు మేము సహించము, ప్రజలు సహించరు. ముఖ్యంగా నేను ఏ విధంగా మరి చింత గోపాల్ గారికి మేము ప్రజల పక్షాన మీకు హెచ్చరిస్తున్నాము. మీకు తప్పకుండా మీరు మార్చుకోండి, ఈ దౌర్జన్యాలు మీరు విడిచిపెట్టండి. ఎందుకంటే అధికారులను దౌర్జన్యం భయపెట్టడము, మరి వితౌట్ పర్మిషన్ మీరు కట్టుకోవడము మంచి పద్ధతి కాదు. మేము న్యాయంగా పోరాటం చేస్తాము. ఒకవేళ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడైనా తప్పు జరిగితే మాకు సలహాలు ఇవ్వండి, వాటిని పాటించే బాధ్యత, వాటిని అమలు చేసే బాధ్యత మాది. ముఖ్యంగా సోదరులారా, సదాశివపేట పట్టణ ప్రజలారా, మరి వీళ్ళు ఒక అభాండం వేయడం జరిగింది. ఏదంటే నేను కబ్జా పెట్టుకున్నానని చెప్పేసి. నేను కబ్జా కాదు, నేను 1971లో ఢిల్లీ ఆర్మీ పోస్ట్లో పోవడం జరిగింది. అప్పుడు మా పేద కుటుంబం, మాకు ఎలాంటి భూములు లేవు, ఎలాంటి లేదు, కూలి చేసి బతికే వాళ్ళం. అప్పుడు మాకు గవర్నమెంట్ దయదలంచి ఒక్క ఎకరా భూమి ఇవ్వడం జరిగింది. ఇగో దాని సర్టిఫికెట్లు, పాస్బుక్లు, అదేవిధంగా మరియు దాని కొత్త పాస్బుక్ ఇవ్వడం జరిగింది. మేము కబ్జా కాదు, ఇది గవర్నమెంట్ మాకు ఇచ్చింది. నేను అక్కడ పంట చేసుకుంటున్నాను, నేను పంట చేసుకొని అక్కడ తీస్తున్నాను. అక్కడ ఏమైందంటే జీవనం గడవక మేము అక్కడ వేరే వాళ్ళని తీసుకొచ్చి పని చేయించుకుంటూ రింగులు చేయించుకునే బాధ్యత నాదని నేను ప్రజలకు తక్కువ ధరకు అక్కడ రింగులు ఇవ్వడం జరుగుతుంది. కానీ గోపాల్ గారు, మీకు తెలవాలి, మేము సీలింగ్ ల్యాండ్ అమ్ముకోవటం కావు, కష్టపడి పని చేసుకుంటాం. మేము మీ అన్న మాదిరిగా మేము సీలింగ్ భూమి అమ్ముకునే మరి ఒక్కసారి చెప్తున్నాము. ఇది ఇప్పుడే చెప్పను నేను, మళ్ళీ ఇది ఈ రోజుకే మేము
ఊరుకుంటున్నాము. తప్పకుండా మీ పైన ప్రతి ఒక్కటి తీస్తున్నాము. అన్నదమ్ముల చిట్ట కాదు, తప్పకుండా మీ టీఆర్ఎస్ వాళ్ళు ఏదైతున్నారో మీరు దౌర్జన్యం చేస్తున్నారో మరి అదేవిధంగా మీ యొక్క మంత్రి హరీష్ రావు గారికి మాజీ మంత్రి చెప్తున్నాము, అయ్యా నీ శిష్యులకి ఇట్టున్నారు, మరి ఏమంటారు? దానికి బాధ్యత ఎవరు? మరి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి, మీ శిష్యులను కంట్రోల్ పెట్టుకోండి. సదాశివ పెట్టి ప్రజలు ఊరుకోరు, తప్పకుండా దౌర్జన్యం మీపై తిరగబడతారు. కనుక మరొకసారి హెచ్చరిస్తున్నాము, ఇటువంటి వాటికి జోలెళ్లకుండా మీరు జాగ్రత్తగా మీరు నడుచుకుంటే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటూ, మరి ప్రకటన ప్రజలకు ముఖ్యంగా ఒకవేళ మా తప్పుంటే మధ్యరంగం, వినాయక్ చౌక్, గాంధీ చౌక్ అక్కడ మనం పిలిపియండి. మేము సవాల్ విసురుతున్నాము చింద గోపాల్ గారికి, వారి అన్న